ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభమైనప్పుడు ఒక బలమైన జనంగా ఉన్నారు. కానీ వారి అవిధేయతను బట్టి, వారి యొక్క విగ్రహారాధన జీవితాన్ని బట్టి, వారు దేవునికి ఇష్టలుగా నడుచుకోకపోవడాన్ని బట్టి, వారు చెడ్డవాటిని ఆశించడాన్ని బట్టి, వారు చాలా మంది అరణ్యంలోనే ఏమైపోయారట? సంహరించబడ్డారు, నాశనం చేయబడ్డారు. ఈ మాటలు మీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో ఉంటాయి. నీ ఆత్మీయ జీవితంలో, ప్రభువుతో నడుస్తున్న ఈ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టంగా ఉండకపోయినా, నువ్వు విగ్రహారాధన సంబంధమైన జీవితాన్ని జీవించిన, ఆధ్యాత్మిక పతనం చెందినా, నువ్వు ఆత్మీయ జీవితంలో అనుకున్న స్థాయిలోకి ఎదగలేవు. మధ్యలోనే నీవు పడిపోతావు, మధ్యలోనే నువ్వు ఆగిపోతావు. కానీ ఈ రోజు నేను సంతోషపడుతున్నాను. మనందరం సంతోషించాల్సిన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే, దేవుణ్ణి స్తుతించాల్సిన విషయం ఏంటంటే, మన రాజు ఆయన మనను గొర్రెల వలె నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం.